అందరికీ ప్రభు పేరిట వందనాలండి. మరి కొత్త ఆదివారం రోజున మరి ప్రభు మనందరిని కూడా ఈ విధంగా మరి కలుసుకునే అవకాశం ఇచ్చినందుకు మరి దేవదేవుడు మరి యెహోవా షమ్మా, యెహోవా రాఫే మరి దేవుడికి వందనాలండి. మరి ఆదివారం రోజున మనము చిన్న ప్రార్థన చేసుకుని పాట పాడుకుని మరి మత్తయి సువార్త మనము ధ్యానించుకుంటున్నామండి. లాస్ట్ వీక్ చాప్టర్ 1 మొత్తం చదువుకుని మరి దాని నుంచి మనం కొంచెం నేర్చుకున్నాము. ఈరోజు మత్తయి సువార్త చాప్టర్ 2 అంటే 2వ అధ్యాయం చూసుకుందామండి. దానికన్నా ముందు ఒక చిన్న ప్రార్థన చేసుకుని మరి పాట పాడుకుని ధ్యానించుకుందాం. పరలోకమందున మా తండ్రిని ఘనమైన నామమున లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రాలైనా ప్రభు ఈ ఆదివారం రోజున మరి మమ్మల్ని తిరిగి కలుసుకునే అవకాశం ఇచ్చిన మీకు వందనాలు తండ్రి. మరి నాయన మరి ఈరోజు మేము మరి ఆరాధించుకుని స్తుతించుకుని మరి వాక్యదానం చేసుకున్నప్పుడు మీరు తోడు, మీ దయ, మీ నీడ దయచేయండి నాయన, మీ కాపుదల దయచేయండి. మరి ఏ ఆటంక శక్తులు కూడా మరి డిస్టర్బ్ చేయకుండా నాతో మీరు మాట్లాడండి నాయన. ఇది నేను కాదు నాయన మాట్లాడేది, నన్ను మీరు వాడుకుంటున్న విధానానికి మీకే వందనాలు తండ్రి. ఏ అర్హత లేని నాయన మనిషిని, ఏ అర్హత లేని పాత్రని మీరు నాయన మీకు ఘనంగా, మీకు మహిమకరంగా నన్ను వాడుకుంటున్న విధానానికి మీకే వందనాలు తెలుపుకుంటూ మరి ఆది నుంచి అంతవరకు మరి మీరే తోడుండి సహాయం తెచ్చమని కోరుకుంటూ చిన్ని ప్రార్థన నజరేయుడైన యేసునామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మరి చిన్న పాట పాడుకుందామండి. మనందరికి తెలిసిన పాటే, నజరేయుడా కృపామయుడా నీలోన. చిన్న పాట పాడుకుని మరి ధ్యానించుకుందాం వాక్యం ధ్యానం. కృపామయుడా నీలోన, కృపామయుడా నీలోన నివసింపజేసినందునా ఇదిగో నా స్తుతుల సింహాసనం, నీలో నివసింపజేసినందునా ఇదిగో నా స్తుతుల సింహాసనం. కృపామయుడా ఏ అపాయము నా గుడారము సమీపించనీయక, ఏ అపాయము నా గుడారము సమీపించనీయక, నా మార్గములన్నిటిలో నీవే ఆశ్రయమైనందున, నా మార్గములన్నిటిలో నీవే ఆశ్రయమైనందున కృపామయుడా నీలోన, కృపామయుడా నీలోన నివసింపజేసినందునా ఇదిగో నా స్తుతుల సింహాసనం. కృపామయుడా నీలో నిలచి ఆత్మఫలము ఫలించుట కొరకు, నీలో నిలచి ఆత్మఫలము ఫలించుట కొరకు నాపైన నిండుగా ఆత్మవర్షము కుమ్మరించు, నాపైన నిండుగా ఆత్మవర్షము కుమ్మరించు. కృపామయుడా నీలోన, కృపామయుడా నీలోన నివసింపజేసినందునా ఇదిగో నా స్తుతుల సింహాసనం. కృపామయుడా. హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. మరి మత్తయి సువార్త 2వ అధ్యాయం అండి, చాప్టర్ 2 చూసుకుందాము ఈ వారము. మరి టాపిక్ వచ్చేసి జోసెఫ్ యాక్సెప్ట్స్ జీసస్ యాజ్ హిస్ సన్. మరి యోసేపు యేసు ప్రభుని తన కుమారుడిగా స్వీకరించుట. జోసెఫ్ యాక్సెప్ట్స్ జీసస్ యాజ్ హిస్ సన్. రాజైన హేరోదు దినములందు యూదయ దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి, యూదుల రాజుగా పుట్టినవాడెక్కడనున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూచి ఆయనను పూజింప వచ్చి తినము చెప్పిరి. హేరోదు రాజు ఈ సంగతి విన్నప్పుడు అతడును అతనితో కూడా యెరూషలేము వారందరూ కలవరపడి, కాబట్టి రాజు ప్రధాన యాజకులను ప్రజల నుండి శాస్త్రులను అందరినీ సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టినని
వాడిని అడిగాను. అందుకు వారు, యూదయ బెత్లెహేములోనే. ఏలే అనగా, యూదయ దేశపు బెత్లెహేమా, నీవు యూదా ప్రధానులో ఎంత మాత్రమును అల్పమైన దానవు కావు. ఇశ్రాయేలును నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చును అని ప్రవక్త ద్వారా వ్రాయబడి ఉన్నదనిరి. అంతటా హేరోదు ఆ జ్ఞానులను రహస్యముగా పిలిపించి ఆ నక్షత్రము కనబడిన కాలము వారి చేత పరిష్కారముగా తెలుసుకొని, మీరు వెళ్ళి ఆ శిశువు విషయమై జాగ్రత్తగా విచారించి తెలుసుకొనగానే నేనును వచ్చి ఆయనను పూజించినట్లు నాకు వర్తమానము తేండని చెప్పి వారిని బెత్లెహేమునకు పంపెను. వారు రాజు మాట విని బయలుదేరి పోచుండగా, ఇదిగో తూర్పు దేశమున వారు చూచిన నక్షత్రము ఆ శిశువు ఉండిన చోటికి మీదుగా వచ్చి నిలుచు వరకు వారిని ముందుగా నడిపించెను. వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును, సాంబ్రాణిని, బోలెమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి. తర్వాత హేరోదు నొద్దకు వెళ్ళవద్దని స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వారు మరి యొక్క మార్గమున తమ దేశమునకు తిరిగి వెళ్ళిరి. వారు వెళ్ళిన తరువాత ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు యోసేపునకు ప్రత్యక్షమై, హేరోదు ఆ శిశువును సంహరింపవలెనని ఆయన వెదకబోచున్నాడు గనుక నీవు లేచి ఆ శిశువును ఆయన తల్లిని వెంటబెట్టుకొని ఐగుప్తునకు పారిపోయి నేను నీతో తెలియజెప్పు వరకు అక్కడనే యుండుమని అతనితో చెప్పెను. అప్పుడు అతడు లేచి రాత్రివేళ శిశువును తల్లిని తోడుకొని ఐగుప్తునకు వెళ్ళి, ఐగుప్తులో నుండి నా కుమారుని పిలిపించి తిని అని ప్రవక్త ద్వారా ప్రభు సెలవిచ్చిన మాట నెరవేర్చబడినట్లు హేరోదు మరణము వరకు అక్కడ నుండెను. ఆ జ్ఞానులు తన్ను అపహసించిరని హేరోదు గ్రహించి బహు ఆగ్రహము తెచ్చుకొని తాను జ్ఞానుల వలన వివరముగా తెలుసుకొనిన కాలమును బట్టి బెత్లెహేములోను దాని సకల ప్రాంతములలోనూ 2 సంవత్సరములు మొదలుకొని తక్కువ వయసు గల మగపిల్లలనందరినీ వధించెను. అందువలన రామాలో అంగలార్పు వినబడెను. ఏడ్పును మహా రోదన ధ్వనియు కలిగెను. రాహేలు తన పిల్లల విషయమై ఏడ్చుచు వారు లేనందున ఓదార్పు పొందునొల్లక యుండెను అని ప్రవక్త అయిన యిర్మీయా ద్వారా చెప్పబడిన వాక్యము నెరవేరును. హేరోదు చనిపోయిన తర్వాత ఇదిగో ప్రభు దూత ఐగుప్తులో యోసేపునకు స్వప్నమందు ప్రత్యక్షమై, నీవు లేచి శిశువును తల్లిని తోడుకొని ఇశ్రాయేలు దేశమునకు వెళ్ళుము. శిశువు ప్రాణము తీయజూచుచుండిన వారు చనిపోయిరని చెప్పెను. అప్పుడు అతడు లేచి శిశువును తల్లిని తోడుకొని ఇశ్రాయేలు దేశమునకు వచ్చెను. అయితే అర్కెలాయు తన తండ్రి అయిన హేరోదునకు ప్రతిగా యూదా దేశము ఏలుచున్నాడని విని అక్కడికి వెళ్ళి వెరచి స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వాడే గలిలయ ప్రాంతములకు వెళ్ళి నజరేతను ఊరికి వచ్చి అక్కడ కాపురముండెను. ఆయన నజరేయుడనబడునని ప్రవక్తలు చెప్పిన మాట నెరవేరునట్లు ఇలాగు జరిగెను. ఆమేన్, 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 హల్లెలూయా. మరి 2వ చాప్టర్ చూసుకున్నట్లయితే అండి, మరి మన టాపిక్ వచ్చేసి జోసెఫ్ యాక్సెస్ జీసస్ యాజ్ హిస్ సన్. సో మనం ఫస్ట్ చాప్టర్ చూసుకున్నట్లయితే మనం జీనియాలజీ ఆఫ్ ద జీసస్ చూస్తామండి. అక్కడ మరియా మరి గర్భవతి పరిశుద్ధాత్మ ద్వారా మరి శిశువుని కనును. ఆ శిశువును ఇమ్మానుయేల్ అని పేరు పెడతారు. ఆయన రక్షకుడు, యేసు అని పేరు పెడతారు. రక్షకుడు దాని అర్థము. మరి ఇమ్మాన్యుయల్ అని కూడా మరి పేరు పెట్టుదురు. తర్వాత 2వ అధ్యాయంలో మనం చూసుకున్నట్లయితే ఇక్కడ శిశువుడు పుట్టాడని చెప్పి హేరోదు రాజుకి మరి ఉత్తరం అందుతుంది. హేరోదు రాజు ఏం చేస్తాడంటే ఆయన దగ్గరున్న జ్ఞానులు అంటే వైజ్ మెన్ జ్ఞానుల్ని మరి పంపించి మరి ఎక్కడ ఆ బాలుడు పుట్టాడో ఆ ప్లేస్కి వెళ్ళి మీరు నాకు మళ్ళీ తిరిగి వచ్చి నాకు చెప్పండి అని చెప్తాడు హేరోదు రాజు. కానీ ఆ జ్ఞానులు ఏం చేస్తారంటే ఆ నక్షత్రము అంటే పాతకాలంలో మరి నక్షత్రాన్ని చూసి మరి డైరెక్షన్స్ ఎలా అయితే చెప్తారో ఆ విధంగా నక్షత్రాన్ని చూసి మరి శిశువు ఎక్కడ పుట్టాడో అక్కడికి వెళ్ళి మరి వెళ్ళిన తర్వాత వాళ్ళతో పాటు ఖాళీ చేతులు తెల్లలేదండి. మరి శిశువు పుట్టిన ప్లేస్కి వెళ్ళి యేసుప్రభు పుట్టిన ప్లేస్కి వెళ్ళి వాళ్ళు ఆయన వాళ్ళ పెట్టెలతో మరి కొంచెం గిఫ్ట్స్ తీసుకెళ్లారు. ఏంటంటే బంగారమును, సాంబ్రాణిని, బోలమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి. సో బంగారము,
సాంబ్రాణిని, బోలమును, సో ఇవన్నీ కూడా కానుకలుగా మరి యేసు ప్రభుకు అర్పించిరంట. సో అర్పించిన తర్వాత వాళ్ళు తిరిగి ప్రయాణమై రాజు దగ్గరికి వెళ్దాం, ఎందుకంటే రాజు నాకు చెప్పండి ఆయన ఎక్కడ పుట్టాడో చెప్పండి, నేను కూడా ఆయన దగ్గరికి వచ్చి నేను ఆయనను ఆరాధిస్తాను, అంటే ఆ శిశువు దగ్గరికి వచ్చి నేను మొక్కుతానని చెప్పగానే, కానీ జ్ఞానులకి మరి దూత ప్రత్యక్షమయ్యి వాళ్ళని వేరే ద్వారలో పంపించేసింది. సో వారు వెళ్ళిన తరువాత ఇదిగో ప్రభు దూత స్వప్నమందు యోసేపునకు ప్రత్యక్షమై హేరోదు ఆ శిశువును సంహరింపవలెనని ఆయనకు వెదగబోచున్నాడని, కనుక నీవు లేచి ఆ శిశువును ఆయన తల్లిని వెంటబెట్టుకుని ఐగుప్తునకు పారిపోయి నేను నీతో తెలియజెప్పు వరకు అక్కడనే యుండుమని అతనితో చెప్పాను. సో యోసేపు యేసుప్రభుని తన కుమారుడిగా యాక్సెప్ట్ చేస్తాడు, పరిశుద్ధాత్మతో పుండిన కుమారుడిని. అయితే స్వప్నమందు మరి యోసేపుకి ప్రత్యక్షమై మీరు కుమారుడిని తల్లిని తీసుకుని మీరు ఐగుప్తుకి వెళ్ళిపోండి, ఎందుకంటే హేరోదు రాజు పిల్లల్ని చంపడానికి ట్రై చేస్తున్నాడు. మరి తర్వాత చూసుకున్న వచనాలు చూస్తే హేరోదు రాజు 2 సంవత్సరాల వయసు కన్నా తక్కువ ఉన్న పిల్లల్ని అందరిని కూడా చంపేమని చెప్తారు, ఎందుకంటే ఆ జ్ఞానులు తిరిగి వచ్చి ఏం అప్డేట్ చేయలేదు, వాళ్ళు అటు వెళ్ళిపోయారు. ఇంకా ఈయనకేమో కోపం వచ్చేసింది, అంటే ఎందుకంటే చంపుతామని చూశాడు కాబట్టి ఆ పుట్టిన రాజుని యేసు ప్రభు అదే పిల్లవాడిగా పుట్టినందుకు ఆ కార్యం జరగలేదు కాబట్టి ఆయన కోపం వచ్చేసి ఆయన 2 సంవత్సరాల కన్నా తక్కువ వయసు ఉన్న వాళ్ళందరినీ పిల్లల్ని చంపేమని ఆజ్ఞాపిస్తాడు. సో అందరు చనిపోతారు. సో అందుకే అక్కడ ఏముంటుందంటే అంగలార్పు ఉంటుందని చెప్పి ఇక్కడ మరి వచనము మనము చూడొచ్చు. 2 సంవత్సరాలు మొదలుకొని తక్కువ వయసు గల మగ పిల్లల్ని అందరినీ వధించెను, అందువలన రామాలో అంగలార్పు వినబడెను, ఏడుపును మహారోధ ధ్వనియు కలిగెను. సో అక్కడ ఏడుపులు మహారోధన అంటే మగపిల్లలందరినీ కూడా చంపేయమని మరి ఆజ్ఞిస్తే అక్కడ అందరిని కూడా చంపేస్తారంట. చంపేసిన తర్వాత ఏమైందంటే ఇంకా ఆ ఐగుప్తులోనే వెయిట్ చేస్తున్నారు, ఎందుకంటే దేవుడు చెప్తాడు, దేవుడు మాట్లాడతాడు, ఎందుకంటే ఇక్కడ తండ్రి కుమార పరిశుద్ధాత్మ కాబట్టి తండ్రి ఇక్కడ ఏదో ఒక సూచన ఏదో ఒక సైన్ ప్రొవైడ్ చేస్తాడని చెప్పి వాళ్ళు వెయిట్ చేస్తుంటే హేరోదు చనిపోయిన తర్వాత ఇదిగో ప్రభు దూత ఐగుప్తులో యోసేపునకు ఇప్పుడు ఇలా ఐగుప్తులు ఉన్నాడు కానీ స్వప్నమందు ప్రత్యక్షమై నీవు లేచి శిష్యును పిల్లల్ని తీసుకుని ఇజ్రాయేలునకు వెళ్ళమని చెప్పాను. సో అప్పుడు అతడు లేచి అప్పుడు ఐగుప్తు నుంచి ఇశ్రాయేల్ దేశానికి వెళ్ళమని చెప్తారు. సో ఇశ్రాయేల్ దేశానికి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత సో ఆ టైంలో ఏలుచున్న తర్వాత ఆయన నజరేయుడను ప్రవక్తలు చెప్పిన మాట నెరవేరినట్లు ఇలాగూ జరిగాను. సో ఏ విధంగా అయితే యెషయా గ్రంథంలో మరి ప్రవక్తలు చెప్పారో మరి ఇట్లా కుమారుడు పుడతాడు, సొంత లోకాన్ని రక్షకుడు పుడతాడని చెప్పి ఏ విధంగా అయితే మరి రాశారో యెషయా గ్రంథంలో అవన్నీ కూడా నెరవేరినట్టు మరి ఇక్కడ మత్తయ్య గారు మరి మత్తయ్య సువార్తలో మనకి అన్నీ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారండి. మరి మనం ఈ 2వ అధ్యాయం నుంచి ఏం నేర్చుకుంటామంటే మనము ఏ విధంగా అయితే యోసేపు ముందు మరి వదిలేద్దాం అనుకున్నాడు తన భార్యని, ఎందుకంటే అంటే తెలియకుండా సైలెంట్గా, కానీ దేవుని దూత ఆయనకి ప్రత్యక్షమై ఈ 2వ అధ్యాయంలో 2 సార్లు కనిపించి ఒకసారేమో మీరు ఐగుప్తుకి వెళ్ళండి, రెండోసారి మీరు ఇజ్రాయెల్కి వెళ్ళండి అని చెప్పి వాళ్ళకి డైరెక్షన్స్ ఇచ్చి ముందుకు తీసుకెళ్ళింది. దాంతో మనం కూడా దేవుడి మీద ఆధారపడాలండి. మనం దేవుడి సమయం గురించి వెయిట్ చేయాలి, దేవుడి మీద ఆధారపడాలి. మనకి తెలియదు కొన్ని సమయాల్లో ఏం జరుగుతుంది అని చెప్పి, కానీ దేవుడు నమ్మదగిన దేవుడు తండి. మనం నమ్ముకున్న దేవుడు చాలా గొప్ప దేవుడు. ఆయన కార్యాలు అగోచరములు అండి, మనకు తెలియవు, మనకు కనిపించవు, మనకు తెలియవు, కానీ ప్రజెంట్ ఈరోజు ఈ క్షణాన్ని కూడా మనతో ఆయన ఉన్నాడు, ఎందుకంటే ఆయన దేవుడు కాబట్టి. ఆయన దేవుడు, ఆయన లోకరక్షకుడు, అంటే మొత్తం సృష్టిని సృజించిన దేవుడు. ఆయన ఎంత గొప్పవాడు మీరు ఊహించుకోండి. ఆయన మనిషి కాదు, ఇప్పుడు నాలాగా మనిషి కాదు, ఎందుకంటే నేను నా గురించి ఆలోచించుకుంటాను, లేదంటే నా కుటుంబం గురించి ఆలోచించుకుంటాను, కానీ దేవుడు మొత్తం సృష్టి గురించి ఆలోచిస్తాడని ఆలోచించి దాంతోపాటు ఎక్కడ ఏ అవసరం ఉందో, ఎవరు ఏ బాధల్లో ఉన్నారో, ఏ కష్టాల్లో ఉన్నారో, ఏ ప్రార్థనకి జవాబు దయచేయాలో అన్న విధంగా ఆయన అన్నీ కూడా ప్లాన్ చేసి పెట్టాడండి. జస్ట్ మనం ఆయన సన్నిధిలోకి వెళ్ళి ఆయన మీద ఆధారపడాలి. యోసేపు దేవుడి మీద ఆధారపడ్డాడు ఇక్కడ, ఎందుకంటే దేవుడు దూత ఏ విధంగా చెప్తే ఆ విధంగా ముందుకెళ్ళాడండి. మరి ఈ అధ్యాయంలో నుంచి మనము దేవుని పుట్టుక ఆయనకి గిఫ్ట్స్ ఇచ్చారంట మరి జ్ఞానులు, అదేవిధంగా మరి అందుకు దేవునికే మహిమ అండి. మరి ఆయన మన గురించి లోకంలోకి వచ్చాడు. మరి మనం ఈ అధ్యాయం నుంచి అది నేర్చుకుని వారమంతట్లో కూడా ఈ 2వ అధ్యాయం మనం ధ్యానం చేసుకుని మరి యేసు ప్రభు మరి దూత ఏ విధంగా అయితే యేసు ప్రభుని తల్లిని మరి యోసేపు ముగ్గురిని కాపాడుకున్నారో మనల్ని కూడా దేవుడు కాపాడుతాడు అని మనం విశ్వసించాలి, నమ్మాలి. యేసు మీదే మనం ఆధారపడి వారమంతా ముందుకెళ్దాము. మరి వాక్యం దేవుని దీవించును గాక. చిన్న ప్రార్థన చేసుకుని ముగించును. పరలోకమందు మా తండ్రిని ఘనమైన నామని లెక్కలేని వందనాలు స్తుతులు స్తోత్రాలైనా. మరి మత్తయి సువార్త 2వ అధ్యాయం చదివాం తండ్రి, ఏ విధంగా అయితే యోసేపు యేసుని
తన కుమారుడిగా అంగీకరిస్తాడో మరి ఎన్నో మరి మేము చూసాం హేరోదు రాజు చంపుదామని ట్రై చేస్తాడు. కానీ స్వప్నమందు దూత మరి యోసేపుకి ప్రత్యక్షమై పిల్లల్ని తల్లిని కాపాడమని తీసుకెళ్ళడం, మరి రెండోసారి ప్రత్యక్షమై మళ్ళీ ఇజ్రాయెల్కి తీసుకెళ్ళమని ఏ విధంగా అయితే మీరు నాయన కంట్రోల్ చేశారు ఆ సిచ్యువేషన్ని, ఆ విషయానికి మీకు వందనాలు. మా జీవితాలు కూడా మీరు కంట్రోల్ చేయండి నాయన, మీ ఆధ్వర్యంలో పెట్టుకోండి. ప్రతి బిడ్డని మీరు కాపుదల దయచేయండి. మరి ఆన్లైన్లో చూస్తున్న ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క బిడ్డకి నాయన మీ మెండైన దీవెనలు దయచేసి వాళ్ళ జీవితంలో జరుగుతున్న కార్యాలు బట్టి నిరాశ చెందక వాళ్ళకి ధైర్యాన్ని ఇచ్చి విశ్వాసాన్ని ఇచ్చి మరి మీ తోడు నీడ దయచేయమని కోరుకుంటూ వారమంతట్లో 2వ అధ్యాయం కూడా మేము ధ్యానించుకుని ముందుకెళ్ళి కృపణించో కోరుకుంటూ ఏ ఆటంక శక్తి మమ్మల్ని డిస్టర్బ్ చేద్దామన్నా కానీ ప్రార్థనలో మేము పట్టుదల కలిగి ప్రార్థన చేస్తూ ముందుకెళ్ళి కృపణించో కోరుకుంటూ మరి ఈ అవకాశం ఇచ్చినందుకు మీకే మహిమ గంతా చెల్లించుకుంటూ చిన్న ప్రార్థన నజరేయుడైన యేసు నామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ షలోమ్. హ్యావ్ ఎ గ్రేట్ డే. థ్యాంక్ యూ.